హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఐలేన్ క్వీన్ ఆఫ్ ది సీరియల్ కిల్లర్స్ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో తెలుగాడేలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. జస్ట్ 1 hour 40 minutes ఉంది. ఫ్యామిలీతో చూసే డాక్యుమెంటరీ సిరీస్ కాదు, ఒక రియల్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకునేది తీశారు. బట్ 18+ సీన్స్ ఏమి లేవు, కానీ కొన్ని ఇన్సిడెంట్స్, కొన్ని విషయాలు అడల్ట్ కంటెంట్కి సంబంధించినవి. సో సీ ఇట్ ఇండివిజువల్లీ. ఐలీన్ వోన్స్ ఈమె ఒక లేడీ కిల్లర్. అమెరికాలో 1989-1990 మధ్యలో ఒక 7గురిని దారుణంగా చంపేసింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసు కోర్టులో అన్ని రకాలుగా నిజాలు తెలుసుకొని ఈమెకు మరణశిక్ష కూడా విధించారు. 2002లో ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను చంపేశారు. మరి ఈ స్టోరీని ఈ డాక్యుమెంటరీలో చూస్తారు. ఈమె లైఫ్ని బేస్ చేసుకుని 2003లోనే మాన్స్టర్ అనే ఒక మూవీ వచ్చింది. ఆ మూవీలో మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ హీరోయిన్ ఉంది కదా, చార్లీస్ థెరాన్, ఆమె క్యారెక్టర్లో యాక్ట్ చేస్తే ఆస్కర్ అవార్డు కూడా ఇచ్చారు ఆమెకి. బట్ ఆ మూవీని అయితే నేను చూడలేదు. ఇప్పుడైతే చూడాలనిపించింది. చూద్దాం ఎట్లా ఉంటుందో. మరి ఓవరాల్ ఈ సిరీస్ చూశాక నాకైతే ఒక రియల్ లైఫ్ స్టోరీని తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం చూడొచ్చు భయ్య. ఈ డాక్యుమెంటరీ సిరీస్ నాకైతే నచ్చింది. మరీ తోపు కాదు, కానీ చూడడానికైతే బాగుంది. ఆమె ఒక కిల్లర్, ఆమె క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదేమీ ఫిక్షనల్ స్టోరీ కాదు, రియల్గా జరిగింది. మిగతా విషయాల గురించి ఎక్కువ మాట్లాడకూడదు ఇందులో. క్యారెక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, టెక్నికల్ క్వాలిటీస్ కానీ ఇందులో అలాంటివి మాట్లాడకూడదు. అప్పట్లో ఆ ఇన్సిడెంట్ చాలా పాపులర్. అప్పట్లో ఏం జరిగింది, ఆ ఓల్డ్ ఫుటేజ్ని మనకు చూపిస్తారు. అందులో ఆమె కూడా ఉంటుంది. పోలీసులు అరెస్ట్ చేశాక తనని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మరి పోలీసులకు, మీడియాకి అండ్ కోర్టులో ఏం చెప్పింది ఆమె అంతా కూడా ఆ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటారు. అండ్ రిమైనింగ్ డాక్యుమెంటరీలలో కొంత బయట ఫుటేజ్ని షూట్ చేసి దానిలో ఓల్డ్ ఫుటేజ్ని కలుపుతారు. కానీ ఇందులో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఆ రియల్ ఫుటేజ్ని మనకు చూపిస్తారు. ఆమె ఎందుకు అట్లా మారింది, తన బాల్యం నుండి పడే స్ట్రగుల్స్, తర్వాత ఏం చేసింది, ఇట్లా తను చెప్తూ ఉంటుంది. ఏదైనా ఒక స్ట్రాంగ్ రీజన్ లేకపోతే ఎవ్వరు కూడా చంపరు కదా అనే ఒక విషయం మాత్రం అర్థమైంది భయ్య. అయితే ఒక్కటి మాత్రం చెప్తాను, ఇదంతా చూశాక నాకైతే ఆమె మీద జాలిపడాలో లేదా కోప్పడాలో అసలు అర్థం కాలే. అండ్ ఈ సిరీస్ రిమైనింగ్ డాక్యుమెంటరీ సిరీస్లలో ఉండదు. ఎందుకంటే ఎవడో ఒక కిల్లర్ వచ్చి అందరినీ చంపేయడం, పోలీసులు మళ్ళీ వీళ్ళని వెతకడం అలాంటిదేమీ కాదు. పోలీసులకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించడం అలాంటిది కాదు. ఫైనల్గా ఈ డాక్యుమెంటరీ సిరీస్ రియల్ లైఫ్ స్టోరీస్ గురించి తెలుసుకోవడానికి, రియల్గా చాలా పెద్ద పాపులర్ ఇష్యూ కాబట్టి వాటి గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నచ్చుద్ది. మిగతా మూవీ టైప్ మాకు కావాలి భయ్యా అనుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఇప్పుడు ఆమె బతికలేదు, ఆమె ఆత్మ పరలోకంలో అయినా మనశ్శాంతిగా బతుకుతుందని ఆశిద్దాం. మరి ఈ సిరీస్కి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.